పకోడీ తోటి కోడిగుడ్డు పులుసు అండి. శనగపిండి పకోడీ. మనకు కావాల్సిన ఐటమ్స్ అండి: ఉప్పు, కారం మీకు సరిపడా అండి. చింతపండు కూడా మీకు కావాల్సినంత వేసుకోండి. ముందుగా చింతపండు నానబెట్టుకోండి. ఎగ్స్ ఉడకబెట్టుకోండి. హాయ్ అండి, మీకు చాలా ఈజీగా వంట అయిపోయే పద్ధతి నేను చెప్తానండి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీంట్లో ఈ గరిటెతోటి 3 గరిటెలు నూనె వేసుకోండి. ఈ 3 గరిటెలు నూనె వేసేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకోండి. మీరు సిమ్లో పెట్టుకొని నూనె కాగేలోపు ఈ ఉల్లిపాయలు కట్ చేసేసుకోవాలండి. మీరు చూసారండి, మన నూనె కాగే లోపల ఉల్లిపాయలు కట్ చేసేసాము. ఉల్లిపాయలు వేగుతుండగా పచ్చిమిరకాయలు కట్ చేసుకొని కరివేపాకు వేసేసుకోండి. ఉల్లిపాయలు వేగుతున్నంతసేపు మనం ఎగ్స్ ఒలిసి పెట్టుకోవాలండి. మీకు ఈజీ మెథడ్లో నాకు నచ్చినట్టు చెప్తున్నాను, మీ ఇష్టం అండి. ఉల్లిపాయలు ఇలా సగం వేగిన తర్వాత దీంట్లో ఎగ్స్ కూడా వేసి వేపుకోవాలండి. ఉప్పు వేసుకోవాలండి. మనం ముందుగానే పసుపు వేసేసేదండి. మనకి ఉల్లిపాయ వేగింది లేనిది ఆ పసుపులో తెలియదండి. అందుకని ఉల్లిపాయ వేగిన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయ వేగిన తర్వాత కారము, పసుపు వేసుకున్నాము. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలండి. కారము, పసుపు. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. నీళ్ళు ఇలా పోసుకొని కూర ఉడకనిద్దామండి. కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే పకోడీ వేసుకోవాలండి. ఎందుకంటే పకోడీ వేసుకున్న తర్వాత నీరంతా ఎక్కువ శాతం పీల్చేసుకుంటుంది. ఇదిగోండి, ఇలా పకోడీ వేసుకొని మీరు ఎక్కువ టైం ఉంచొద్దండి. ఒక 2-3 మినిట్స్ అంతా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే పకోడీ ఎక్కువ ఉడికితే మీకు అది అంతా కూడా మళ్ళా చితికిపోతుంది. మీకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ రసం అంతా కూడా పీల్స్తుంది, పకోడీ బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కర్రీ ఎప్పుడు కూడా, ఇప్పుడంటే చిన్నపిల్లలకి చెప్తున్నానండి, పెద్దవాళ్ళకి కాదు. మీరు ఉదయాన్నే చేసేసుకుంటే మీకు రోజు మొత్తం మీద అసలు పనే లేనట్టు ఉంటుందండి. కర్రీ అనేది చేసుకోక ఇప్పుడు అందరూ కూడా కర్రీ పాయింట్స్కి వెళ్ళిపోయి కర్రీస్ తెచ్చుకొని చాలా అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు తెలియదండి, మీకు తర్వాత తెలుస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్. ఇలా రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నానండి. మనం ఎప్పుడు అన్నం తినబోయే ముందు ఒక అరగంట ముందు రైస్ కుక్కర్ ఆన్ చేస్తే సరిపోతుందండి. మనం ఇలా ఉదయాన్నే కర్రీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి రోజు మొత్తం పని లేనట్టే ఉంటుందండి. కొంతమంది తినే టైంకి చేద్దామంటే రోజు మొత్తం మీద మీరు పని చేస్తూనే ఉంటారండి. ఇంకా నేను బ్యూటీ పార్లర్ రన్ చేస్తానండి. నాకు ఉదయం 9 అయ్యేసరికి కర్రీ అయిపోతుంది, టిఫిన్ అయిపోతుంది, అన్ని పనులు అయిపోతాయండి. రోజు మొత్తం మీద నా క్లయింట్స్ వచ్చేవాళ్ళని నేను చూసుకుంటా హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను.